రేపు పేరెంట్స్ ఎలా ఉన్నారు తెలుసా అండి? ఒక కొడుకుని ఒకలాగా చూస్తారు, ఇంకో కూతుర్ని ఒకలాగా చూస్తారు, ఒక కొడుకుని ఒకలాగా చూస్తారు. ఎందుకండి మీకు ఒక్కలే కావాలన్నప్పుడు ఒక్కనే కనాలి. ఒక నలుగురిని గాని, ఒక ముగ్గురిని గాని, ఒక ఇద్దరిని గాని, ఒకరిని ఒకలాగా ఎందుకు చూస్తారు? మీ కడుపులోకెళ్ళే వచ్చిర్రు గదా! సో, క ఎందుకేమో కొంతమంది తల్లిలుంటరు. కొంతమంది శాడిస్ట్ మొక్కపొళ్ళున్నరు. ఒకళ్ళని ఒకలాగా జూస్తారు. ఒకళ్ళని ఒకలాగా జూస్తారు. ఎందుకే మీకు వాళ్ళు పుట్టింది మీ కడుపులోనే గదనే! మంది కడుపులో అద్దె కడుపులో అయితే ఏం పుట్టలేరు గదా! అందరిని సమానంగా జూడాలి. చివరికొస్తే నీ రెక్కలున్నంత వరకి నీవు కండ వట్టి ఉన్నంత వరకే వాడు నీతో పని జేపిచ్చుకుంటాడు. ఆ తర్వాత వాడిని ఇప్పుడు నీ అవసరం తీరిందనుకో నేను కనీసం దేకను గూడా దేకరు. అందుకే చాలామంది వృద్ధాశ్రమంలో ఏస్తున్నారు. ఎందుకేస్తున్నారు? ఇంట్లో మీరు కరెక్ట్‌గా ఉండండి. ముగ్గురిని ఒకలాగానే చూడండి. మీకు కూడా కరెక్ట్‌గానే అయితది. ఒకరిని ఒకలాగా చూస్తే వాళ్ళు గూడా మిమ్మల్ని వృద్ధాశ్రమంలో ఏయనీకి ఎన్నో రోజులు లేదు.